రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో చోటు చేసుకున్న సామూహిక హత్యల ఘటన తెలంగాణను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫోక్సో కేసులో బెయిల్పై విడుదలైన ఓ వ్యక్తి ప్రతీకారంతో ఏకంగా 6గురిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు రాజ్ కుమార్పై మైనర్ బాలికను వేధించిన ఆరోపణలతో ఈ ఏడాది మే నెలలో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం అతను అరెస్ట్ అయి ఇటీవల బెయిల్పై విడుదలై స్వగ్రామానికి చేరుకున్నారు. బెయిల్పై వచ్చిన కొద్ది గంటల్లోనే నిందితుడు ముందుగా తన ఇంటికి వెళ్లి భార్యతో పాటు తన 2 చిన్నారులను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఫోక్సో కేసు నమోదు చేసిన బాలిక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఆమె తల్లి, నానమ్మను హతమార్చినట్లు వెల్లడించారు. ఇంతటితో ఆగకుండా మైనర్ బాలికను గ్రామ శివార్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన మొత్తం అత్యంత క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు. హత్యల అనంతరం నిందితుడు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పినట్లు సమాచారం. వారు పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఘటనా స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. హత్యలకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాథమికంగా ఫోక్సో కేసుపై కక్షే ఈ దారుణానికి కారణమే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనతో దైవాలగూడ గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఒకే కుటుంబాలతో పాటు మొత్తం 6గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలిచివేసింది. మరోవైపు ఫోక్సో కేసులో నిందితుడికి బెయిల్ లభించిన తీరుపై కూడా గ్రామస్తులు ప్రశ్నలు లేవనెత్తు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.